Hello guys, welcome to the channel. నా పేరు ఆర్జే అయాన్. నా పేరు ఆర్జే రోజా. సో గైస్ ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? చెప్పు. సో అయోధ్యకి వెళ్తున్నా రెండు అద్భుతాలను చూడడానికి వెళ్తున్నాం. సో అద్భుతాలు ఎక్కడున్నాయి ఏంటి అసలు అద్భుతాలు ఏంటి అని ఈ వీడియోలో చూపెడతాం. అండ్ అది కూడా మన హైదరాబాద్ నుంచి వెళ్ళడం ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. మస్తు ప్రౌడ్ గా మన హైదరాబాద్ నుంచి అయోధ్యకి వెళ్తున్నాయి అద్భుతాలు అని అంటే అది అసలు చెప్తుంటేనే చాలా ప్రౌడ్ ఫీల్ వస్తుంది నాకైతే. సో వెళ్దాం అక్కడికి చూద్దాం అసలు అద్భుతాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూడండి. అండ్ అంతేకాకుండా ఈ 22nd కి ప్రతి ఒక్కళ్ళు దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించండి. వెలిగించాలి కూడా, అది మన బాధ్యత. సో మరి వెళ్ళిపోదామా? yes చలో చలో, జై శ్రీరామ్. వచ్చేసిన మనం ఎక్కడున్నాం రోజా? అనురాధ ఇంటర్నేషనల్ టింబర్స్ బోయిన్పల్లి. సో మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో రండి. సో గైస్, నిజంగా రాముల వారి అవతారం మనం ఇంత దగ్గరగా చూడడం అనేది నిజంగా చాలా లక్కీ అనే ఫీల్ అవ్వాలి. సో ఈ అవతారం గురించి మాట్లాడితే అలా మన రాముల వారు అలా బ్రహ్మాస్త్ర పట్టుకున్న అవతారంలో మనకి ఇక్కడ దర్శించడం, మనకు దర్శనం వేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని స్కల్ప్ చేసిన విధానం మాత్రం అసలు వేరే లెవెల్ అని చెప్పాలి. చాలా బ్యూటిఫుల్ గా, చాలా డీటెయిల్డ్ గా, అంటే డీటెయిల్డ్ గా ఇక్కడ రాముల వారి కడియాల దగ్గర నుంచి, ఆంజనేయ స్వామి దగ్గర నుంచి, అండ్ ఇక్కడ మనం చూస్తే కనుకండి కంప్లీట్ గా మనకి రామాయణంలో కనిపించే సీతమ్మ వారు, సుగ్రీవుడు, వాలి, మన ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ కూడా చాలా డీటెయిల్డ్ గా కనిపిస్తున్నారండి. సో దీని గురించి మాట్లాడితే కంప్లీట్ గా మనకి ఒక పెద్ద చెట్టు దిమ్మ ఉంటుంది కదా, ఆ కంప్లీట్ దిమ్మలో ఈ అవతారం అనేది రావడం జరిగిందంట. ఈ శిల్పం 21 అడుగుల పొడవు, 8.5 అడుగులు ఎత్తు, 20 అడుగుల కైవర్యం కలిగిన టేకు. దీని వయసు వచ్చేసి 1000 నుండి 1500 సంవత్సరాలు కూడా ఉంటాయంటండి. మరి ఈ దారు శిల్పం పేరు శ్రీ అనంత శేషశయన శ్రీ మహావిష్ణుమూర్తి. దీనిని శ్రీమద్ భగవద్గీతలో 11వ అధ్యాయం 6వ శ్లోకం నుండి స్ఫూర్తిగా తీసుకొని రాయన గిరిధర్ గౌడ్ గారు ప్రణాళిక ప్రకారం ఈ శిల్పాన్ని పూర్తి చేశారంట. ఇందులో ఆల్మోస్ట్ లైక్ పెద్ద అండ్ చిన్న శిల్పాలు కలిపి మొత్తం 84 వరకు శిల్పాలు ఉన్నాయంట. శ్రీ మహావిష్ణువు మరియు శ్రీదేవి, భూదేవి సమేతంగా చెక్కబడింది. ఆ పక్కన వాసుకి భగవంతునికి వినమ్రతలు నమస్కరిస్తూ విప్పార్పిన రెక్కలతో పక్షిరాజు గరుత్మంతుడు, నారద మహర్షి, తుంబురుడు, సప్త ఋషులు, సకల దేవతలందరూ కూడా ఉన్నట్లే ఈ శిల్పాన్ని చెక్కించబడినారంట. మనతో పాటుగా కిరణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ ఎట్లున్నారు? నమస్కారం అండి. ఎన్ని రోజులు పట్టింది సార్ ఇది క్రియేట్ చేయడానికి? ఇది శ్రీరామ పరివారం అని
మా ఆర్టిస్ట్ గిరిధర్ గౌడ్ గారు ఒక కాన్సెప్ట్ తీసుకున్నారండి. రాముడు లంకను గెలిచినాక అయోధ్యకి వెనక్కి వచ్చేటప్పుడు ఆ కాన్సెప్ట్తో తీసుకున్నారు. సో ఈ స్కల్ప్చర్ 3 months పట్టింది చెక్కడానికి. ఇంకా 3 to 4 months వర్క్ ఉందండి. ఇది కంప్లీట్ కావడానికి అనదర్ 3 to 4 months పట్టుద్దండి. మేము అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ అయోధ్యలో రామ్ జన్మభూమికి డోర్లు చేస్తున్నామండి. ఆ డోర్లన్నీ అక్కడే ఫ్యాక్టరీ సెటప్ చేసి అక్కడే అన్ని డోర్లు తయారు చేసి అక్కడ ఫిక్స్ చేస్తున్నాం. సో మెయిన్ యూనిట్ ఇది, కానీ అక్కడ ఒకటి ఓపెన్ చేశారు అయోధ్యలో. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ టైం లైన్స్ చాలా తక్కువ ఉందండి, తక్కువ టైంలో చేయాలి. సో అందుకని అక్కడే ఫ్యాక్టరీ పెట్టి మిషనరీ అన్ని పెట్టి టీం మొత్తాన్ని పంపించి అక్కడే ఆపరేట్ చేసి అక్కడ డోర్లన్నీ తయారు చేసి మండే మధ్యాహ్నం 3:22కి గర్భగుడి డోర్ ఫిక్స్ చేస్తారు. మండే రోజు కమింగ్ మండే. సో డోర్స్ ఇన్స్టాల్ చేసేస్తారు. అవునండి. సో మన విష్ణుమూర్తి గారి విగ్రహం కూడా ఉంది కదా, సో అది ఎన్ని రోజులు పట్టింది? అది అనంతశేషశయన శ్రీ మహావిష్ణువు అని 2020లో స్టార్ట్ చేసామండి, ఏప్రిల్లో. అది ఆర్టిస్ట్ గిరిధర్ గౌడ్ గారు గీసిన దాన్ని మా దగ్గర ఒక పెద్ద లాగ్ ఉంది, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఆ లాగ్లోంచి మేము స్కల్ప్చర్ చెక్కామండి. సో ఆ స్కల్ప్చర్ వెంకయ్యనాయుడు గారు ఓపెన్ చేశారు, కంప్లీట్ అయింది. సో ఇట్ టుక్ ఓవర్ ఫేజెస్, చాలా టైం పట్టింది. సో ఇవి రెండు ఒకే వుడ్ మీద చేసినాయి అంటే కంప్లీట్. ఇప్పుడు అది కంప్లీట్ ఒక లాగ్ లో చేసాం, ఇది కూడా కంప్లీట్ ఒక లాగ్ లో చేసాం. ఓకే. సో ఒక దిమ్మ మీద చేశారు కంప్లీట్ లాగ్, కంప్లీట్ రౌండ్ లాగ్. చిన్న చిన్న అటాచ్మెంట్ ఉండొచ్చు కానీ ఒక లాగ్ లోంచి కట్ చేసాం. ఓకే. సో ఇది 365 degrees ఉంది మొత్తం కంప్లీట్. అవునండి. లాగ్ అరౌండ్ ది లాగ్ రాముడు, సీత, అంగదుడు, విభీషణుడు, సుగ్రీవుడు మరియు పరివారం అంతా కలిపి ఒక కాన్సెప్ట్ చేసామండి. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఆపర్చునిటీ మీకు దొరికినందుకు? మా అదృష్టంగా, రాముడు బ్లెస్సింగ్స్గా, రాముడు ఇచ్చిన ఆశీర్వాదంగా ఫీల్ అవుతున్నామండి. ఇండియాలో చాలా టింబర్ కంపెనీస్ ఉన్నాయి, చాలా మంది డోర్ మేకర్స్ ఉన్నారు. సో మాకు అవకాశం రావటం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. మా 3rd generation అండి. మా తాతయ్య గారు స్టార్ట్ చేశారు. మా ఫాదర్ చైర్మన్, మా బ్రదర్ శరత్ బాబు ఈజ్ ద మేనేజింగ్ పార్ట్నర్. ఆయన ఇప్పుడు అయోధ్యలో ఉన్నాడు, డోర్లు ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. సో ఆ యూనిట్ దగ్గర ఉన్నారు. అవునండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదనమాట వీడియో. మరి ఈ 2 విగ్రహాలు అయోధ్యకి వెళ్తాయా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదంట. సో మన ఓనరే చెప్పారు. సో మరి చూద్దాం, ఇవి వెళ్ళాలని కోరుకుందాం. బట్ అందరూ దర్శించుకోండి. ఒకవేళ వెళ్తే మాత్రం ఎట్లుంటది? మామూలుగా ఉండదు. అంటే నిజంగా అన్నారు కదా, అది అదృష్టం. ఇప్పుడు సీరియస్ గా చెప్పాలంటే మనం ఇప్పుడు అయోధ్యకి వెళ్ళి ఆ 22nd కి ఏమంటారు శ్రీరాముల వారిని దర్శించుకునే అవకాశం ఎంతవరకు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ బట్ సీరియస్ గా ఈ వీడియో షూట్ చేయడం అనేది కూడా నిజంగా మేము చాలా లక్కీగానే ఫీల్ అవుతున్నాం అండి. అంటే రాముల వారిని ఇంత దగ్గరగా. సో అది అండ్ ఎవరైతే యూనిట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే అయోధ్యలో ఒక యూనిట్ ఓపెన్ చేసి అక్కడ డోర్స్, ఏవైతే అయోధ్య టెంపుల్ డోర్స్ ఉంటాయో వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ కూడా చేయడం జరుగుతుంది అక్కడ. సో మండే రోజు అవి ఇన్స్టాల్ అయిపోతాయంట ఆ డోర్స్. సో ఇక్కడ ఉన్న విగ్రహాలలో ఈ విగ్రహం మాత్రం ఇంకా 3 months టైం పడుతుందంట కంప్లీట్ కావడానికి. మన రాముల వారిది విష్ణుమూర్తి విగ్రహం మాత్రం కంప్లీట్ అయిపోయింది. మరి అవి ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తారో అక్కడికి అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదంట. సో మరి హోప్ఫుల్ గా ఇవి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. మన హైదరాబాద్ నుంచి యూనో ఒక రాముల వారి అవతారం, విష్ణుమూర్తి అవతారం అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళడం అనేది చాలా ప్రౌడ్ గా చెప్పుకునే విషయం అండి. సో వెళ్ళాలి, మన హైదరాబాద్ అందరూ కూడా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. అయోధ్యలో మా దగ్గర ఉన్న మా దగ్గర నుంచి విగ్రహాలు వెళ్ళాయని అక్కడ వెళ్ళి చెప్పుకోవాలన్నప్పుడు అయోధ్యకి వెళ్ళినప్పుడు ఈ విగ్రహాలు మా హైదరాబాద్ నుంచి వచ్చాయని చెప్పేసి. సో హోప్ఫుల్ గా యూనో మనం ఆశిద్దాం వెళ్ళాలని చెప్పేసి. సో మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.